శ్రీమాత్రే నమః. ఈ రోజు లలితా సహస్రనామంలోని అమ్మవారి యొక్క 35వ నామం గురించి తెలుసుకుందాం. లక్ష రోమ లతాధారతాసమున్నేయ మధ్యమ. ఈ నామానికి ఒక విశేషత ఉంది. మన సబ్స్క్రైబర్స్ లో ఒకళ్ళు అనుష్టుప్ ఛందః అంటే ఏంటో చెప్పమని అడిగారు. దానికి ఈ నామం ద్వారా చెప్తే ఇంకా బాగా అర్థమవుతుంది అనమాట. అసలు ముందుగా ఛందస్సు అంటే ఏంటో తెలుసుకోవాలి. మనం మాట్లాడే ప్రతి మాటలకి మూలం ఎవరిక్కడ అంటే అక్షరాలన్నమాట. అక్షరాలు కలిసినప్పుడు పదాలు అవుతాయి. ఆ పదాలు కలిసినప్పుడు వాక్యాలు అవుతాయి అన్నమాట. ఆ వాక్యాలు కలిసినప్పుడు మన భావం వ్యక్తమవుతుంటుంది. మనం రోజు మాట్లాడుతున్న మాటలు కూడా మరి ఈ అక్షరాలే కదా. కానీ అదే అక్షరాలు లలితా సహస్రనామంలో కూడా ఉన్నాయి. మరి మనం మాట్లాడే మాటలు ఎందుకు మంత్రాలు అవ్వటం లేదు? లలితా సహస్రనామం మాత్రం ఎందుకు మంత్రస్వరూపం అయింది అంటే ఇక్కడే ఛందస్సు గురించి తెలుసుకోవాలన్నమాట. సాధారణంగా మాట్లాడుకునే మాటలకు కేవలం అర్థం మాత్రమే ఉంటుంది. కానీ మంత్రానికి అర్థంతో పాటు ధ్వని, లయ, స్పందన, చైతన్యం ఉంటాయన్నమాట. మనం యాదృచ్ఛికంగా మాట్లాడే మాటలలో ఆ లయ, ఆ క్రమం, ఆ శక్తి అనేది ఉండదు. కానీ వేద మంత్రాలు, సహస్రనామాలు ఇవన్నీ కూడా యాదృచ్ఛికంగా రాసినవి కాదనమాట. ప్రతి అక్షరం, ప్రతి గురులగువులు, ప్రతి ధ్వని ఒక నియమంతో, ఒక లయతో, ఒక శక్తి ప్రవాహంతో అమర్చబడ్డాయన్నమాట. ఈ లయబద్ధ నిర్మాణాన్నే ఛందస్సు అని అంటారు. సంగీతంలో తాళం ఎలా అయితే పాటను సరిగ్గా నిలబెడుతుందో ఛందస్సు కూడా శ్లోకాన్ని అలాగే నిలబెడుతుందన్నమాట. ఛందస్సు అనేది లేకపోతే ఈ శ్లోకాలన్నీ కూడా పదాల సమూహంగా మాత్రమే మిగిలిపోతాయన్నమాట. అదే ఛందస్సుతో కలిగి ఉంటే అది మంత్రం అవుతుందన్నమాట. లలితా సహస్రనామ శ్లోకాలన్నీ కూడా ప్రధానంగా అనుష్టుప్ ఛందస్సులోనే ఉన్నాయి. రామాయణం, మహాభారతం వంటి గ్రంథాలలో కూడా కనిపించే సాధారణ శ్లోక ఛందస్సు ఇదేనమాట. అసలు అనుష్టుప్ ఛందస్సు నిర్మాణం ఎలా ఉంటుందంటే ఒక శ్లోకంలో 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలో కూడా 8 అక్షరాలు. ఇలా మొత్తం 32 అక్షరాలు ఉంటాయన్నమాట. ఈ క్రమం వల్లే శ్లోకం లోపల ఒక శక్తి ప్రవాహం ఏర్పడుతుంటుంది. ఇక్కడ అక్షరాలు అంటే కేవలం శబ్దాలు అని కాదు, అవి స్పందనలు అన్నమాట. ఈ స్పందనలన్నీ కూడా సరైన క్రమంలో ఉచ్చరించినప్పుడు మన శ్వాస, మన నాడులు, మన మనస్సు ఒకే లయలో కదలడం ప్రారంభిస్తాయి. అక్కడే మంత్రశక్తి పనిచేయటం మొదలవుతుందన్నమాట. అందుకే లలితా సహస్రనామాన్ని గురువు దగ్గర నేర్చుకోవాలని చెప్తారు. ఎందుకంటే మనం చదివేవన్నీ కూడా అక్షరాలు కాదు, వాటన్నిటికీ ఒక లయ, ఒక ఉచ్చారణ, ఒక భావం ఇవన్నీ సరిగ్గా ఉండాలన్నమాట. అప్పుడు మాత్రమే అది మంత్రశక్తిగా మారుతుంది. ఎందుకు ఇదంతా చెప్పానంటే నేను ఇందాక చెప్పినట్లు అనుష్టుప్ ఛందస్సులో ప్రతి పాదంలో కూడా 8 అక్షరాలు ఉంటాయని చెప్పుకున్నాం. కానీ ఈ లక్షరోమలతాధారతా సమున్నేయ మధ్యమ అనే నామాన్ని చూసినట్లయితే ఈ నామం కూడా 16 అక్షరాల నిర్మాణం కలిగే ఉంటుంది. కానీ ఈ నామంలో ఒక చిన్న ఛందస్సు భేదం కూడా కనిపిస్తుంది అనమాట. సాధారణంగా ప్రతి పాదం కూడా 8 అక్షరాలు ఉంటాయని చెప్పుకున్నాం. కానీ ఇక్కడ మొదటి భాగాన్ని కానీ గమనించినట్లయితే లక్ష రోమలతాధారత అనే నామాన్ని కానీ మనం చూసినట్లయితే ఇక్కడ 9 అక్షరాలు ఉన్నాయి. మరి రెండవ భాగాన్ని చూసినట్లయితే సమున్నేయ మధ్యమ అనే దాన్ని 7 అక్షరాలు ఉన్నాయి. ఇక్కడ కొంచెం ఛందస్సు భేదం కనిపిస్తుంది అనమాట. కానీ ఇది దోషం కాదు. చూడండి, మంత్ర నిర్మాణాన్ని కాపాడటానికి వచ్చిన స్వల్ప సర్దుబాటు లాంటిదనమాట. సంస్కృతంలో పదం విరగడం కంటే మంత్రం విరగడం చాలా పెద్ద దోషంగా భావించబడుతుంది. అందుకే నామాన్ని ఎక్కడా విడతీయకూడదనమాట. లక్ష రోమ లతాధారత సమున్నేయ మధ్యమ అని సంపూర్ణంగా జపించాలి. అప్పుడు ధ్వని ప్రవాహం భంగం కాకుండా ఉంటుందన్నమాట. ఛందస్సు ఎందుకు అంత ముఖ్యమో ఈ ఒక్క ఉదాహరణతో మనకు అర్థమైపోతుంది. చూడండి, మనం పాట పాడుతున్నప్పుడు తప్పు తాళంలో పాడితే పాట శక్తి పోతుంది. అదే పాట సరైన తాళంలో పాడితే హృదయాన్ని తాకుతుంది. అలాగే మంత్రం కూడా అనమాట. సరైన ఛందస్సులో జపించినప్పుడు మాత్రమే శక్తివంతమవుతుంది. అందుకే లలితా సహస్రనామం కేవలం స్తోత్రంగా కాదు, మంత్రస్వరూపంగా చదవబడుతుంది. లలితా సహస్రనామంలో ప్రతి నామం కూడా ఒక శక్తి కేంద్రం లాంటిది. అందులో ఉన్న ప్రతి అక్షరం కూడా ఒక బీజ శక్తి కలిగి ఉంటుందన్నమాట. ప్రతి ధ్వని కూడా ఒక చైతన్యం లాగా ఉంటుంది. చూడండి, దీన్ని ఇంకా లోతుగా గమనించినట్లయితే మనం మాట్లాడే మాటలు బయటికి వెళ్తాయి, కానీ మంత్రం లోపలికి వెళ్తుందన్నమాట. మాటలు మనసుని కదిలిస్తే మంత్రం చైతన్యాన్ని మేల్కొలుపుతుంది. మాటలలో భావం ఉంటుంది, మంత్రంలో శక్తి ఉంటుంది. ఈ శక్తి ఛందస్సు వల్లే సజీవంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ నామానికి అర్థం ఏంటో తెలుసుకుందాం. లక్ష్య అని మొదలు పెట్టారు. ఇక్కడ లక్ష్య అంటే కనబడుచున్న అని, రోమలత అంటే నూగారు అనే తీగకు అని అర్థం, ఆధారత అంటే అనుసరించి అని, సమున్నేయ అంటే ఉద్ధరింపబడిన, మధ్యమ అంటే నడుము కలిగినది అని అర్థం అనమాట. దీని మొత్తానికి అర్థాన్ని కానీ చూసుకున్నట్లయితే కనబడే నూగారు అనే తీగకు ఆధారంగా ఉండే సన్నని నడుము కలిగినది అని అర్థం అనమాట. ఇక్కడ శరీర వర్ణనలో చూసుకుంటే ఇది నడుముకు సంబంధించిన నామంగా చెప్పబడుతుంది. కానీ ఈ నామాన్ని తత్వ దృష్టితో చూసిన
చేసినప్పుడు ఈ నామం కేవలం శరీర వర్ణనగా కాకుండా ఒక గొప్ప ఆధ్యాత్మిక రహస్యాన్ని మనకి చెప్తుందనమాట. ఈ నామం మొదటిగా లక్ష్య అని మొదలు పెట్టారు. అసలు లక్ష్య అంటే ఏంటంటే మనిషి పుట్టిన రోజు నుంచి పరుగు మొదలవుతుందనమాట. చిన్నప్పుడు బాగా చదువు అని అంటారు, అప్పుడు మనిషి పరిగెడతాడు. కొంచెం పెద్దవాళ్ళు అయ్యాక ఉద్యోగం సంపాదించుకోవాలని పరుగులు పెడుతుంటారు. తరువాత డబ్బు కోసం, పేరు కోసం, గౌరవం కోసం, సంతోషం కోసం ఇలా జీవితం మొత్తం పరుగులు తీస్తూ ఉంటారు. కానీ ఏదో ఒక రోజు ఆ మనసు అలసిపోయినప్పుడు ఒక నిశ్శబ్దమైన ప్రశ్న మొదలవుతుందన్నమాట. ఇంత పరిగెత్తి చివరికి నేను ఏం సాధించాను అని. ఆ ప్రశ్న వచ్చిన క్షణమే జీవితం మారటం మొదలవుతుంది. అక్కడే లక్ష్య అనే పదానికి నిజమైన అర్థం తెరుచుకుంటుందన్నమాట. చూడండి, జీవి ఎన్నో జన్మలు తీసుకున్నా, ఎన్ని మార్గాలు తిరిగినా, ఎన్ని కోరికల వెంట పరిగెత్తినా చివరికి ఏదో ఒక రోజు అలసిపోతాడు. అప్పుడు నిశ్శబ్దం అయిపోతుందన్నమాట మొత్తం కూడా. అప్పుడు లోపల ఒక చిన్న వెలుగు మేల్కుంటుంది. ఆ వెలుగు నిశ్శబ్దంగా చెప్పేది ఏంటంటే, నువ్వు వెతుకుతున్నదంతా కూడా బయట కాదు, అది నీలోనే ఉన్నది అని చెప్తుందనమాట. అప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే, లక్ష్యం అంటే బయట ఉన్న గమ్యం కాదని, మన హృదయంలో ఉండే మన మనశ్శాంతని అర్థమవుతుంది. మనం బయట ప్రపంచంలో వెతికిన ఈ ఆనందం అంతా కూడా ఎప్పటి నుంచో మనలోనే ఉందని గ్రహించిన క్షణమే జీవి అసలు గమ్యానికి చేరుకుంటాడనమాట. అంటే లోపల నిశ్శబ్దంగా వెలిగే శాంతి, మనలో ప్రవేశించే ఆ చైతన్యం ఎవరు అంటే అదే అమ్మవారు, అదే జీవి యొక్క అసలు లక్ష్యం అని ఇక్కడ చెప్తున్నారనమాట. అందుకే ఇక్కడ వసిన్యాది వాగ్దేవతలు మొదటిగా ఈ నామాన్ని లక్ష్య అని మొదలు పెట్టారు. ఈ నామంలో లక్ష్య తర్వాత రోమ అని ఉంది. ఈ లక్ష్యాకి రోమ తోడైనప్పుడు ఎలా ఉంటుందంటే, చూడండి, అమ్మవారి నాభి నుంచి పైకి ఎక్కే సన్నని రోమ రేఖను వర్ణిస్తున్నారనమాట. బయటికి చూస్తే ఇది చాలా చిన్నదిగా, బలహీనంగా కనిపిస్తుంది. కానీ అది కేవలం రూపవర్ణనకు మాత్రమే కాదనమాట, అది ఒక సంకేతాన్ని ఇస్తుంది. ఎందుకంటే మనలో కూడా అలాంటి ఒక సూక్ష్మతగా ఉంటుంది కనుక దానినే చైతన్యం అని పిలుస్తుంటారు. రోజంతా మనం ఈ ప్రపంచ పనుల్లో మునిగిపోయి పనులు, బాధ్యతలు, కోరికలు, భయాలు, చిన్న చిన్న సందేహాలు, ఇలా ఇవన్నీ మన దృష్టిని బయటికి లాగుతూ ఉంటాయన్నమాట. అప్పుడు మనలో ఉన్న చైతన్యం స్పష్టంగా కనిపించదు. మన మనసు బరువుగా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఏదో ఒక రోజు మనం ఒంటరిగా నిశ్శబ్దంగా కూర్చున్నప్పుడు కానీ, లేకపోతే జీవితంలో ఏదైనా ఒక అనుభవం మనల్ని ఆలోచించేటట్లు చేసినప్పుడు కానీ మనలో ఒక మార్పు మొదలవుతుందన్నమాట. అప్పుడు కొంతమందికి మెల్లగా ఒక మంత్రం వినిపించవచ్చు, లేదా ఇంకొంతమందికి జపం చేయాలనిపించవచ్చు, లేదా ఇంకొంతమందికి వాళ్ళ లోపలికి వాళ్ళు చూసుకోవాలనిపించవచ్చు. అప్పుడు చాలా నెమ్మదిగా ఎవ్వరికీ కనిపించకుండా మనలో ఒక అంతర్గత శక్తి పైకి లేచే ప్రయత్నం చేస్తుందన్నమాట. అదే మన చైతన్యం మేల్కొనే మొదటి సంకేతం. అది పెద్దగా కనిపించదు, గొప్పగా కూడా అనిపించదు, కానీ అది ఆగదనమాట. చిన్న తీగలా నెమ్మదిగా పైకి వెలుగు వైపుకు ఎక్కుతూనే ఉంటుంది. దానినే ఇక్కడ లక్ష్య రోమ అని అన్నారనమాట. బయట ప్రపంచంలో మనిషి ఎంత బలంగా కనిపించినా లోపల అతన్ని నిజంగా పైకి లేపేది ఈ సూక్ష్మ చైతన్యమే. అది నిశ్శబ్దంగా ఉంటుంది, కానీ అపారమైన శక్తి కలిగి ఉంటుందన్నమాట. ఒక రోజు అదే చైతన్యం మనల్ని మనసు నుంచి హృదయానికి, హృదయం నుంచి చైతన్యానికి, చైతన్యం నుండి అమ్మవారి వద్దకు తీసుకెళ్తుందన్నమాట. అదే ఇక్కడ లక్ష్య రోమ అంటే అర్థం. తరువాత ఏమొస్తుంది ఇక్కడ? లక్ష్య రోమ లతాధార. ఇక్కడ లతాధార అంటే ఒక చిన్న తీగ నేల నుంచి పైకి ఎక్కాలంటే తప్పకుండా ఒక ఆధారం కావాలి. గోడ లేకుండా, చెట్టు లేకుండా అది ఎంత ప్రయత్నించినా కూడా పైకి ఎదగలేదనమాట. చివరికి అది నేలపాలు అవ్వాల్సిందే. ఇది ప్రకృతి యొక్క నియమం. అలాగే మనిషి జీవితం కూడా అంతేనమాట. బయట చూసినప్పుడు మనం బలంగా ఉన్నట్లు అనిపిస్తుంటుంది, మనమే అన్ని చేస్తున్నట్లు అనిపిస్తుంటుంది, కానీ లోపల నిజం మాత్రం వేరే ఉంటుందన్నమాట. మన ఆధ్యాత్మిక ఎదుగుదల మన ఒంటరి శక్తితో జరగదనమాట. ఒక దివ్య ఆధారం లేకుండా చైతన్యం పైకి లేవదు. మరి ఆ దివ్య ఆధారం ఎవరిక్కడ అంటే జగదాంబిక. మనలో లోతుగా నిశ్శబ్దంగా నిద్రిస్తున్న కుండలిని శక్తి కూడా ఆ చైతన్యమేనమాట. అది కనిపించదు, వినిపించదు, కానీ అది జీవిని లోపల నుంచి నిలబెడుతుందన్నమాట. మనం జీవితంలో ఎన్నోసార్లు పడిపోతాం, అయోమయం, బాధ, నిరాశలో కూరుకుపోతుంటాం. కానీ పూర్తిగా విరిగిపోకుండా మళ్ళీ మనం పైకి లేచి నిలబడటానికి మన లోపలే ఏదో ఒక శక్తి తోడ్పడుతుంది. అది ఏంటి అంటే అది మన శక్తి కాదు, అది అమ్మవారి యొక్క శక్తి అన్నమాట. మనము పైకి ఎదగాలని ఒక చిన్న ప్రయత్నం చేసినా చాలు, అమ్మవారే దాన్ని లోపల నుంచి నిశ్శబ్దంగా పట్టుకొని లేపుతుంది, నిలబెడుతుంది, మనల్ని ముందుకు నడిపిస్తుంది అన్నమాట. చూడండి, ఇక్కడ అదే తీగకి గోడ కనిపించకపోయినా గోడ దానిని నిలబెట్టినట్టే, అలాగే అమ్మవారి ఇక్కడ కనిపించకపోయినా కూడా అమ్మవారి చైతన్యమే మనల్ని పైకి లేపుతుంది అని అర్థం అనమాట. దానినే ఇక్కడ లతాధార అని అంటారనమాట. తర్వాత ఏమొచ్చింది ఈ నామంలో అంటే, చూడండి, లక్ష్య రోమ లతాధార
సమున్నేయ. ఇక్కడ సమున్నేయ అంటే ఏంటంటే మనిషి మొదట కనిపించే ఈ భౌతిక ప్రపంచంలోనే జీవిస్తుంటాడు. కనిపించేదే నిజం అనుకుంటాడు. శరీరం, డబ్బు, పేరు, సంబంధాలు ఇవే జీవితం అనుకుంటూ ముందుకు సాగుతుంటాడనమాట. కానీ ఒక రోజు జీవితంలో ఏదో ఒక దెబ్బ, ఏదో ఒక నష్టం, ఏదో ఒక విరహం లేదా ఏదో ఒక బాధ అవి మనిషి లోపలికి చూడమని బలవంతం చేస్తాయి. ఆ క్షణంలో మన మనసు మొదటిసారి మనల్ని ప్రశ్నిస్తుందన్నమాట. ఇది మాత్రమేనా మన జీవితం? దీనికైనా మనం బ్రతుకుతుంది? ఇంకేదైనా సత్యం ఉందా అని ఆ ప్రశ్న వచ్చిన చోట ఒక కొత్త ప్రయాణం మొదలవుతుందన్నమాట. అదే ఇక్కడ సమున్నేయ. చూడండి, దిగువ స్థితిలో ఉన్న జీవిని నెమ్మదిగా నిశ్శబ్దంగా పైకి లేపే దివ్య శక్తి కలిగినదనమాట. అంటే అజ్ఞానం నుంచి జ్ఞానానికి, చీకటి నుంచి వెలుగుకి, స్థూలం నుంచి సూక్ష్మానికి, పరిమితం నుంచి అపరిమితానికి తీసుకెళ్తుందన్నమాట. ఇది మనము నడుస్తున్నట్లే అనిపించిన నిజానికి లోపల నుంచి మనల్ని పైకి లేపేది అమ్మవారి యొక్క చైతన్యమే. చూడండి, పడిపోవడం మనిషి స్వభావం కావచ్చు, కానీ మళ్ళీ లేపడం అమ్మవారి యొక్క కరుణ అనమాట. అది దానినే ఇక్కడ సమున్నేయ అన్నారు. తరువాత ఏమొస్తుంది? సమున్నేయ మధ్యమ. జీవితం ఎప్పుడూ కూడా రెండు వైపులా లాగుతున్నట్లు ఉంటుందన్నమాట. ఒకవైపు కోరికలు, బాధలు, అనుభవాలు మనల్ని ప్రపంచం వైపుకు లాగుతుంటాయి. మరొక వైపు శాంతి, జ్ఞానం, చైతన్యం ఇవన్నీ కూడా మనల్ని లోపలికి పిలుస్తుంటాయన్నమాట. ఈ రెండు ప్రవాహాల మధ్య నిలబడి ఉన్న జీవి కొన్నిసార్లు తడబడుతుంటాడు, కొన్నిసార్లు గందరగోళంలో పడిపోతుంటాడనమాట. ఎందుకంటే సమతుల్యం కోల్పోతే జీవితం అస్థిరంగా మారుతుంది కనుక. ఇక్కడే మధ్యమ అనే దివ్య రహస్యం వెలుగులోకి వస్తుంది. జ్యోతిష్య శాస్త్రంలో తులారాశి కూడా దీనికి సంబంధించిందేనమాట. తుల అంటే త్రాసు అని అర్థం. రెండు వైపులా బరువుని సమానంగా నిలబెట్టినట్టే జీవితంలో కూడా స్థూల ప్రపంచం మరియు సూక్ష్మ చైతన్యాన్ని సమంగా నిలబెట్టే కేంద్ర శక్తినే ఈ మధ్యమ అని అంటారనమాట. ఈ సమతుల్యం ఉన్నప్పుడే కోరికలు బంధించవు, బాధలు కూల్చేయవు, అనుభవాలు మనల్ని ముంచేయవు, అన్నీ కూడా శాంతిలో కలిసిపోతాయన్నమాట. అప్పుడు జీవితం సాధారణంగా ఉండదు. అది ఎలా ఉంటుందంటే దివ్యంగా మారుతుందన్నమాట. అంటే బయట అలజడి ఉన్నా లోపల నిశ్శబ్దం ఉంటుందన్నమాట. ఆ నిశ్శబ్ద సమతుల్య చైతన్యాన్నే ఇక్కడ అమ్మ కరుణగా భావిస్తారనమాట. దీనినే ఇక్కడ మధ్యమ అని అన్నారు. చూడండి, ఇవన్నీ చదవటం వల్ల మనందరం అమ్మ దగ్గరికి పరిగెడతం లేదు. అమ్మవారే మనల్ని నెమ్మదిగా తన వైపుకు లాగుతుందన్నమాట. మన కోరికల వెనక కూడా అమ్మే ఉంటుంది, మన బాధల వెనక కూడా అమ్మవారే ఉంటారు, మన ప్రశ్నల వెనక కూడా అమ్మవారే ఉంటారు. మనం బయట ప్రపంచం వెంబడబడి పరిగెడుతున్నప్పుడు కూడా లోపల ఒక చిన్న సూక్ష్మ తీగ మెల్లగా పైకి ఎగుస్తూ ఉంటుందన్నమాట. ఆ తీగ ఎక్కడికి తీసుకెళ్తుందంటే దానిని ఇక్కడ సమున్నేయ మధ్యమ అన్నారు. మనకి రూపతత్వంలో చూసుకున్నట్లయితే ఇది అమ్మవారి యొక్క నడుము వరకు అని ఉంటుంది, కానీ అది అమ్మవారి యొక్క చైతన్య హృదయం వరకు అని అర్థం చేసుకోవాలి. అందుకే ఈ నామం చెప్పేది ఏంటంటే జీవి ఎన్ని మార్గాలు తిరిగినా చివరికి చేరే లక్ష్యం ఒకటే, అదే లలితాంబిక. అది ఈ నామంలో దాగిన రహస్యం. రేపు మరొక నామం గురించి చెప్పుకుందాం. మీ అందరికీ కానీ నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ రూపంలో కానీ కామెంట్ రూపంలో కానీ నాకు తెలియజేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.